ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫలితాలపై జిల్లాలో అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. కాకినాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, కౌంటింగ్కి సంబంధించి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆ రౌండ్ టేబుల్స్కి సంబంధించి, అలాగే అక్కడ పోలింగ్ ఏజెంట్లకు కూడా ఏ పార్టీకి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓ పక్కన పోలీసులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ అల్లర్లు జరగకుండా ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సో కాకినాడలో అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ రెండు జిల్లాలకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకి పూర్తి స్థాయిలో అన్ని బలగాలతో పోలీసులు ముఖ్యంగా తమ ఆధీనంలో ఈ కౌంటింగ్ కేంద్రాలు అయితే పోలీసు బలగాల మధ్య కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూగా పిలువబడేటువంటి కాకినాడ కేంద్రంగా ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం ఈ కౌంటింగ్ ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక లోక్సభ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే గత నెల 13వ తేదీన ఎన్నికలు కొనసాగిన తర్వాత 4వ తేదీ ఉదయం 7 గంటల నుంచే ఇక్కడికి పూర్తిగా 7 గంటల లోపు కౌంటింగ్కి సంబంధించి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు పోలీసు బలగాలు ఇప్పటికే అక్కడ మోహరించిన పరిస్థితులు, స్ట్రాంగ్ రూములు కూడా జేఎన్టీయూలోనే 7 నియోజకవర్గాలకు సంబంధించి అలాగే లోక్సభకు సంబంధించి ఈవీఎంలు అన్నీ కూడా అక్కడ భద్రపరిచి ప్రతిరోజు వాటిని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నివాసు అలాగే ఎస్పీ సతీష్ కుమార్ రోజు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలపై ప్రతిసారి సూచనలు చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే సిబ్బందికి అంతటికి కూడా శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఏదైతే కౌంటింగ్ సంబంధించి సిబ్బంది అందరూ కూడా 4వ తేదీ ఉదయం 7 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకి వచ్చి చేరాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ పోలింగ్ సంబంధించి ఉండేటటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్లు కానీ అలాగే సిబ్బంది కానీ వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో 7 గంటల లోపే కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకోవాలి. అటు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఎందుకంటే 7:30కే ప్రాంతానికే ఈవీఎంల రూమ్ ఏదైతే భద్రపరిచారో ఆ రూముల్లోంచి ఈవీఎంలు అన్నింటినీ కూడా కౌంటింగ్ ప్రదేశాలకు అయితే తరలిస్తారు. అటు తర్వాత ప్రత్యేకించి ఒక మెస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు మెస్ లోపల కౌంటింగ్ సిబ్బంది ఉంటే బయట నుంచి అదే రాజకీయ పార్టీలకు సంబంధించి సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని కౌంటింగ్ ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తూ పోలైన ఓట్ల తీరును కూడా సరళనంతా కూడా బయటికి తెలియజెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగా ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా కాకినాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కాకినాడ జిల్లాకి ఏదైతే 7 పార్లమెంట్ సెగ్మెంట్లో తొలి ఫలితం అయితే పెద్దాపురం రానుంది. అటు తర్వాత జగ్గంపేట అలాగే ప్రతిపాడు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు త్వరగా అయితే వెల్లడవుతాయి. తర్వాత చివరగా కాకినాడ నగరం, కాకినాడ రూరల్కి సంబంధించి ఎందుకంటే కాకినాడ రూరల్ ఫలితం 6 గంటలకి వచ్చేలాగైతే ప్రస్తుతం అధికారులు అంచనాలు వేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటు తర్వాత పిఠాపురంలో కూడా మధ్యలో కొనసాగుతుంది. ఏదేమైనా కాకినాడ జిల్లాకి సంబంధించినంత వరకు పోస్టల్ బ్యాలెట్ కన్నా ముందు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే సైనిక చర్యల్లో భాగంగా సైనిక అధికారులుగా ఉన్నటువంటి సర్వీస్ ఓట్లని ప్రతి నియోజకవర్గంలోనే ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అటు తర్వాత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 2 రౌండ్లు కూడా ఒక్కొక్కటి అరగంట సమయం తీసుకుంటే ఆ తర్వాత జరిగేటటువంటి ఈవీఎంలు అన్నింటిలో కూడా 20 నిమిషాల్లో ఒక్కొక్క రౌండ్ పూర్తి చేయడం. ముఖ్యంగా అతి తక్కువ రౌండ్లో ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గం తొలుతగా 16 రౌండ్లలో అది పూర్తవుతుంది. ఆ తర్వాత 17 రౌండ్లు జగ్గంపేట, ప్రతిపాడికి సంబంధించి 19 రౌండ్లు. ఆ తర్వాత చివరిగా 24 రౌండ్లో ఉన్నటువంటి కాకినాడ రూరల్ అయితే వస్తుంది. పిఠాపురం నుంచి ఏదైతే దానికి సంబంధించినంత వరకు 18 రౌండ్ల మేర పూర్తి స్థాయిలో ఫలితం రావడానికి, స్పష్టమైన ఫలితాలు వెల్లడవడానికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. ముఖ్యంగా ఈవీఎంలో ఉన్నటువంటి కౌంటింగ్ ఏదైతే తొలిసారిగా ఉన్నటువంటి అక్కడ పోలైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ లెక్కించిన తర్వాత లోక్సభకు సంబంధించినంత వరకు ఎంపిక చేసినటువంటి 5 వీవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్స్ని లెక్కిస్తారు. ఆ రెండింటిని సరిపోర్చి పూర్తయిన తర్వాత అటు తర్వాత ఫలితం వెల్లడిస్తారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అక్కడ ముఖ్యంగా తొలి ఫలితం రాజోలు కానుంది. అటు తర్వాత పి గన్నవరం, చివరగా ఏదైతే రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు సంబంధించి ముమ్మడివరం నియోజకవర్గం చివరగా అయితే ఫలితాలు ఆడున్నాయి. ఏదైనా పూర్తిగా ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంది. ప్రత్యేక పారామిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో కూడా భారీ బలగాలు ఇప్పటికే మోహరించారు.
గడిచినప్పుడు ఒకవైపు మాక్ డ్రిల్ నిర్వహిస్తూనే ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినంత వరకు ఆయా మార్గాల్లో ఏదైతే ట్రాఫిక్ కూడా మళ్లించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 2 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫలితాలపై స్పష్టత రావాలంటే సాయంత్రం 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక స్పష్టత అయితే రాదు. రైట్ వర్మ, అయితే ఇప్పటికే నాగబాబు ఒక వీడియోను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సంయమనం పాటించాలి, ఓటమిని చూసుకుని భయపడే అవకాశం ఉంది. అంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఖచ్చితంగా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, దాడులకి ఉసుగొల్పే అవకాశం ఉంది. సో దీనికి అందరూ కూడా కొంచెం శాంతియుతంగా ముందుకు వెళ్ళాలి, అలర్ట్గా ఉండాలని నాగబాబు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లాలో ప్రెస్టీజియస్గా పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గం కూడా ఉన్న నేపథ్యంలో సో అక్కడ ఇంటెలిజెన్స్ టీం ఎంత బాగా వర్క్ చేస్తోంది గ్రౌండ్ లెవెల్? ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేక బలగాలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే 1000 మంది నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక బలగాలను అయితే అక్కడ మోహరించారు. 1000 మంది పూర్తిగా కూడా ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ఒకవైపు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతంలో కూడా నలుగురికి మించి ఎక్కడా కూడా గుమ్మిగూడి ఉండకూడదన్న నిబంధనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు ప్రతి నియోజకవర్గంలోని ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కార్డన్ సెర్చ్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరు కూడా స్థానికంగా ఉండడానికి వీల్లేదని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు ద్విచక్ర వాహనాల్లో కానీ కార్లలో కానీ వస్తూ ఉంటే వాళ్ళని చెక్ చేసి ఈ ప్రాంతాలకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఈ ప్రాంతంలో వచ్చారనే కారణాలు తెలుసుకుని ఆ కారణాలు సహేతుకంగా వాళ్ళు చెప్పగలిగే పరిస్థితులు ఉంటే కనుక వాళ్ళకి ఎలా ఉంటుంది, లేదంటే అటు నుంచి వెనక్కి పంపేసే పరిస్థితులు ప్రస్తుతం ఈ విధంగా ముఖ్యంగా పోలీసులు నిఘాలో, పోలీసు గుప్పిట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో పోలీసుల అదుపులోనే ప్రస్తుతం రాష్ట్రం అంతా ఉంది. కౌంటింగ్ ప్రక్రియ అయ్యే వరకు, అలాగే అయిన తర్వాత 2 రోజుల పాటు కూడా ఇదే పకడ్బందీ ఏర్పాట్లతో పూర్తి భద్రత నడమ అయితే రాష్ట్రం కూడా కొనసాగుతుంది. ఈ వాతావరణమే కూడా కొనసాగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులకి ఎక్కడికక్కడ ఇతర ప్రాంతాల రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాహనాన్ని ఖచ్చితంగా ఆపి చెక్ చేస్తున్నారు. కార్డన్ సెర్చ్లో భాగంగా లోకల్గా ఉన్న వ్యక్తులను కూడా ఎవరైతే లోకల్ వ్యక్తుల్ని ఆశ్రయిస్తే వాళ్ళపై కూడా బైండ్ ఓవర్ చేసేటటువంటి చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. కౌంటింగ్ రోజు ప్రత్యేకించి తమ కుటుంబ సభ్యుల ఎవరికి ఎటువంటి వాళ్ళు ఆవాస యోగ్యం కల్పించకూడదని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. పోలీసు చట్టాలకు పరిధికి లోబడి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ రోజు కూడా సామాన్య ప్రజానీకం అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి. సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ పూర్తిగా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే ప్రత్యేకించి మెసెంజర్ల ద్వారా 10 మంది మెసెంజర్ల ద్వారా కాకినాడ జిల్లాకు సంబంధించి, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వారు కూడా 20 మంది మెసెంజర్ల ద్వారా పూర్తిగా పబ్లిక్ కూడా ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలే, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు, ఇతర అంశాలన్నీ కూడా పబ్లిక్ కూడా అందించేందుకు మెసెంజర్లను కూడా పెట్టి అది ప్రసార మాధ్యాలకి సమాచారాన్ని అందజేసే విధంగా అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో పూర్తిగా పబ్లిక్ బయటకు వచ్చే పరిస్థితులు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలో పాల్పంచుకోవద్దు. ఒకవేళ అవాంఛనీయ ఘటనలో తమ పేరు వినపడిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఏదైతే తీసుకునేటటువంటి నిబంధనలు కానీ, షరతులు కానీ పూర్తి స్థాయిలో చాలా కఠినతరంగా ఉన్న నేపథ్యంలో, ఒకవైపు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా దుందుడుకు చర్యలకి పాల్పడవద్దు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి, సంయమనంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. కౌంటింగ్ రోజు ఎవరో కూడా ఏ పని అవసరం లేకుండా బయటైతే తిరగవద్దు. ఒకవేళ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే చాలా మార్పులు కూడా చేసిన పరిస్థితులు ప్రస్తుతం పకడ్బందీ పక్క ఏర్పాట్లతో ఈ ఎన్నికల ఫలితాల గురించి సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది. అంతే స్థాయిలో కూడా భద్రత కూడా ప్రస్తుతం పోలీసులు తమ డేగ కళ్ళతో నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియని సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగి